పెట్టుకుండా చేశారు ఫోటో నాకు పెట్టి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు చూడు ఎంత అభిమానం ఎంత చిన్నది పెడతాడో చూడు బాగుంటుంది హ్యాపీ నువ్వెందుకు పసుపు బొట్టు పెట్టినావా ఎట్లా పోదా ఉండవు నిజమా ఈ మాలే నాకు కొంచెం జరుపుకొని మాల సరిపోతాం ఏం జరుగుతుంది ఇక్కడ శ్యామన్న నువ్వు ఏం చేస్తావు గణేష్ ఇక్కడ చూడు ఇక్కడ చూడ ఇక్కడ చూడన్న అదే కప్పులు వచ్చాయి కేక్ పెట్టేసి కేక్ పెట్టాను రైట్ వచ్చేయండి మీరు వచ్చేయండి సుబ్బారెడ్డి కేక్ పెట్టు మా అన్నకి 50 గ్రాములు పెట్టాలా కూర్చోండి కావాలి వెళ్ళిపోయి వాళ్ళ కారు వెళ్ళిపోయి అయిపోయింది వచ్చేయండి ఇట్లా వచ్చేయండి మా
నిలబడి బా టోకెన్ ఇచ్చండి ఎట్లా ప్యాకెట్ ఫోన్ చేస్తా భాస్కర్ నేను అంతా రికార్డ్ చేపిస్తాను. వెనకాల పడినా కూడా సరిపోతుంది. తలతనే రుచి తగ్గినాడా నువ్వు టచ్ చేస్తా ఆనంద కత్తి తీసి పెట్టమ్మా. రండి ఈరోజు శుక్రవారం కదా.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మరియు మా రెడ్డి సంఘం శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ చెంగారెడ్డి గారు, మా మామగారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఎల్లవేళ్ళ కలకాలం సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి చెంగారెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన మన మనిషి, మనందరి మనిషి, మన కోసం బతికే మనిషి. ఆయన కోసం ఏం చేయడానికైనా ఏం చేయాలన్నా మేము ఆయన ముందు ఉంటాం. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా అందరి తరఫున ఆయనకు మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆ భగవంతుడి కృపతో ఆయన నిండు నూరేళ్ళ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పలమనేరులో అందరు వాడు, అందరికీ తెలిసినవాడు, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేసే రెడ్డివారి చెంగారెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, మరియు ముఖ్యంగా చాలామంది యువకుల్ని రాజకీయ నాయకులుగా తయారు చేయాలని పరితపిస్తూ ప్రతినిత్యం ప్రజాసేవలో అంకితం అవుతున్న చెంగారెడ్డి అన్న గారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరెన్నో భవిష్యత్ కాలంలో సేవలు అందిస్తూ పలమనేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా యువతకు, బడుగు బలహీన వర్గాలకు ఆదర్శవంతంగా పనిచేస్తాడని కూడా కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చెంగారెడ్డి గారు మాజీ ఏరియా హాస్పిటల్ చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రాజకీయంగా కానీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అనేక మందికి సేవలు అందించారు. అనేక మందికి ఆయన మార్గదర్శకంగా నిలిచారు. రాజకీయంగా కూడా ఆయన మాకు గురువుతో సమానము. మాకు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనేసి రాజకీయాల్లో కూడా కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన నూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా, మిత్రులు మరియు సోదరి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేనేమి పెద్ద నాయకుడు కాదు, కాకపోయినా కూడా నా కోసం ఇంతమంది రావడం, వాళ్ళందరి మనసును నేను గెలుచుకోవడం నాకు ఆనందదాయంగా ఉంది. గతంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా మంచి తృప్తినిచ్చేటువంటి సేవ చేశాం. బడుగు బలైన వర్గాలందరికీ కూడా మా వల్ల అయినటువంటి హెల్ప్ చేశాం. తర్వాత ఇప్పుడు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాం. మా ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చదువుకునే వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి చాలా పూర్గా ఉండే ఫ్యామిలీ చదువుకునే వాళ్ళకి కూడా ఒక ఇద్దరికి ముగ్గురికి సంవత్సరంలో ఫీజులు కడతాం. మొన్న ఒక కిడ్నీ బాధితురాలకు కూడా 2,40,000 రూపాయలు మా ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఏదో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు దోచినటువంటి, నా వల్ల అయ్యేటువంటి చిన్న చిన్న సహాయాలు కూడా నన్ను అడిగే వారితో చేస్తూ, ఎవరి మనసును కూడా నొప్పించకుండా అందరితో కూడా కలిసిమెలిసిగా ఇంకా కూడా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని, నా వల్ల ఎవరైనా కూడా గతంలో ఎప్పుడైనా ఇబ్బంది పడింటే కూడా వాళ్ళందరికీ కూడా చిన్న విన్నపం అంటే అవన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసిపోతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి కోరుకుంటూ
నా విశేషమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా తమ్ముడు, మిత్రుడు, చిరకాలం నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి చెంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి యొక్క ఇతనితో చెంగారెడ్డి అనే పేరుకి పదవులతో పని లేదు, రాజకీయంతో పని లేదు. వ్యక్తిగతంగా అందరివాడు, మంచివాడు, అందరూ హృదయాలు దోచుకునే వ్యక్తి. మరిన్ని రాజకీయంలో ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటూ, అతని దేవుడు ఆశీస్సులు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చెంగారెడ్డి మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధ్యక్షులైనటువంటి ఆర్ చెంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకున్నటకు మాకు ముందుగా నిలిచి మా సహాయ సహకారాలు కానీ అతని అంగీకారాలతో మొత్తం సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. ఇలాగే కొనసాగాలని, ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాజకీయంగా మరెంతో ఉన్నత పదవులు ఆశించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటూ మా ట్రస్ట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్. ఈరోజు మా ఎక్స్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి చెంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం, అలాగే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మేమందరూ కూడా చాలా సంతోషం పడుతున్నాం. ఆయన 50 ఏళ్ళు దాటినా కూడా ఆయన ఇంకా యంగ్గా యువకులతో తిరుగుతూ ఉంటాడు, యువకుల్లాగా ఉత్సాహంగా పాల్గొంటాడు పార్టీలో. ఇంకా అదే ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.